రావాల్సిన కోరు. సభకు నమస్కారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడ్డటువంటి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న గారికి, సభాధ్యక్షులు చెవిటి వెంకన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టు మన ఎంపీ ఎలక్షన్ లో ప్రతి ఒక్క బూత్, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క ఊరిని తిరుగుతూ మన ఎంపీ ఎలక్షన్లతో పాటు ఈ తీన్మార్ మల్లన్న గారు నిలబడినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్లను పిలిచి ఇక్కడ సన్నాహక సమావేశాన్ని మనకు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి మీరందరూ కూడా అన్న యొక్క సత్తా మనం టోటల్ గా పెద్ద స్థాయిలో చూపించేటట్టుగా, ఎక్కువ స్థాయిలో అందరూ కూడా తన దగ్గరలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానీ పెట్టుకుని తన దగ్గరలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు అందరికీ తెలియజేసి అత్యధిక మెజార్టీ సూర్యాపేట నియోజకవర్గంలో ఇప్పించి దామన్న సత్తా చాటాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జిల్లా కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు దామిని రమేష్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, సర్వోత్తమ్ రెడ్డి గారికి, తీన్మార్ మల్లన్న గారికి, అధ్యక్షుడు చెవిటి వెంకన్న గారికి, అందరికీ, సిపిఎం నాయకులు నాగార్జున రెడ్డి గారికి, మేడం గారికి, మనమందరం ఇవాళ సమాజంలో కొద్దిగా చదువుకున్న వాళ్ళుగా మన మీద ఎక్కువ బాధ్యత ఉంది. గత 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో అన్నిటినీ కూడా ఏమాత్రం వెనుక చేయకుండా ఎన్ని కేసులు పెట్టినా దానికి సిద్ధం. ఇంకా వాళ్ళ కేసులు పెట్టాలని వెనకపోయేలేదు. మీ అవినీతి అరాచకాలను బయట పెడతామని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో చాలా కృషి చేసి తన వంతు కృషి చేసిన తీన్మార్ మల్లన్న గారికి మనం అందరం కూడా మద్దతుగా ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న ప్రతి పట్టభద్రుని కలుసుకొని ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారికి గెలిపించాల్సిన ఆవశ్యకతలు తెలుపుకుంటూ తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో వారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు డాక్టర్ కృపాకర్ రెడ్డి గారు వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఈరోజు మనందరం సమావేశం జరిగింది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటు వేయాలంటే, కేసీఆర్ను గద్దె దించడంలో తీన్మార్ మల్లన్న మన తొలి వెలుగు రఘు వీళ్ళ కృషి మాత్రం ఎనలేనిదనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు దీర్ఘమైన సమస్యలు తప్పకుండా ఒక రోజైనా క్యూని చూడకుండా మాత్రం నేను నిద్రపోను. ఎందుకంటే బాగా కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మా మీద 30 కేసులు పెట్టినాడు, ఆయన మీద 50 కేసులు పెట్టిండ్రు, దెబ్బలు కొట్టిండ్రు, వాళ్ళ క్యూనిస్ ఆఫీస్ మొత్తం కూడా ధ్వంసం చేసిండ్రు. అయినా కూడా వెరవకుండా కేసీఆర్ గద్దె దించడంలో ప్రముఖ పాత్ర వహించినట్టే తీన్మార్ మల్లన్నే. దానికి మనందరం కూడా రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా మా మండలం నుంచి వారికి 75% ఓట్లు వేయించే బాధ్యత మా మండలంలో మేము తీసుకుంటాం. అన్న సందేహం లేదు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు వారు కూడా మొత్తం వన్ సైడ్ అయిపోయింది. దాదాపు ఈ నియోజకవర్గాల్లో వినయ్ జగదీష్ రెడ్డి గారు మా మండలంలో వచ్చి కార్ల పోతూ అంటున్నాడ, అరే ఈసారి 40,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అని చెప్పుకుంటూ పోతుండట. అందుకని మనమందరం కూడా ఉపన్యాసాలు వారి కష్టపడి 27వ తారీఖు నాడు భారీ మెజార్టీ తోటి
తీర్మానం వలన గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ సోదరులు శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు, ఈ పట్టభద్రుల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న శివుడి వెంకన్న యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మన అందరి శ్రేయోభిలాషి, మన అభిమాన నాయకుడు టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అన్న దోసపాటి గోపాలన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా, ఈ పట్టభద్రుల కోఆర్డినేటర్గా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు నారగారి ప్రియతమన్న గారికి, వివిధ హోదాలలో విచ్చేసి స్టేజీపై ఆసీనులైనటువంటి అతిరథ మహారాజులందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ పట్టభద్రుల కార్యక్రమం, ఈ ఓటరు అవగాహన పూర్తిగా మన తిమ్మా మల్లన్న గారు వివరిస్తారు. కానీ ఇక్కడ అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించింది గౌరవనీయులు పెద్దలు తీన్మార్ మల్లన్న గారు. వారు ఈ అవినీతి ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ పంపేంత వరకు నేను నిద్రపోనని అదే కంకణంతో పనిచేసిన తీన్మార్ మల్లన్న గారిని మన గౌరవనీయులు పెద్దలు, మన అభిమాన నాయకుడు టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి మనం ఏందో ప్రూఫ్ చేసుకోవాలని ప్రతి కార్యకర్తని సభాముఖాన్ని సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై కాంగ్రెస్.